హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు మనం కోరల్స్ చూద్దామండి. అంటే కోరల్స్లో స్పెసిఫిక్ కస్టమైజేషన్స్ చూద్దామన్నమాట. రకరకాల కస్టమైజేషన్స్ ఇన్ రియల్ కోరల్స్, కంప్లీట్గా రియల్ కోరల్స్లో మాత్రమే చూపిస్తున్నాను. సో ఈరోజు మనం చూపించే వాటిలో లాంగ్ హారాలు ఉన్నాయి, అట్లనే షార్ట్ సింగిల్గా వేసుకునేటివి ఉన్నాయి, కొంచెం 18 ఇంచెస్ లెంగ్త్ వేసుకునేట్టు ఉన్నాయి. వాటిలోనే మనం జడావు కుందన్స్ వేసి కస్టమైజ్ చేసాము, కాసులు వేసి కస్టమైజ్ చేసాము. ఈ కాసులు అనేవి మనకి యాంటిక్ షేడ్లో వచ్చినాయండి. లేక మన దగ్గర కేసీ కోరల్స్ ఉన్నాయి, ఆ కేసీ కోరల్ చెట్లు లాంటివి. సో అవి కూడా యూజ్ చేసి కస్టమైజేషన్స్ చేసామండి. అన్నీ ఒకదానికొకటి డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉండేటట్టు కస్టమైజ్ చేసాము. సో ఫస్ట్ చూద్దాం మేడం. ఫస్ట్ వచ్చేసి లాంగ్ హారాలు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవి వచ్చేసి స్క్వేర్ బిట్లు ఉన్న కోరల్స్ అనమాట. కోరల్స్ బట్ ఇన్ స్క్వేర్ షేప్, చాలా చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ వస్తాయి. ఇక్కడ చూద్దాం మేడం. ఇదిగోండి మేడం, చిన్న చిన్న స్క్వేర్ డబ్బాలు వస్తాయి. రెండు స్క్వేర్ డబ్బాలకి మధ్యలో ఒక గ్రీన్ కలర్ బీడ్ వేసుకుంటూ సపరేట్ చేసుకుంటూ వచ్చాం మేడం. ఎందుకంటే ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లుక్స్ వెరీ గుడ్ అండ్ రిచ్ అనమాట. సో అందుకని మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్కి వెళ్ళాము. ఇది చూసినట్లయితే 5 లైన్స్ మాల మేడం. కంప్లీట్గా మనకి మాల వచ్చేసరికి 5 లైన్స్ వస్తుంది, స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం. లాస్ట్ లైన్ లెంగ్త్ వచ్చేసరికి 20 ఇంచెస్ వస్తుంది. టోటల్ సెట్ కాస్ట్ వచ్చి 6650 రూపీస్ మేడం. 6650 అండి. దీని కాస్ట్ వచ్చేసరికి 6650 రూపీస్ అండి. ఇది 5 లైన్స్ మాలా వస్తుంది. క్లాసీగా లుక్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా రౌండ్, ఓవెల్ ఇలాంటివి చూస్తూ ఉంటాము. బట్ దిస్ ఈజ్ యూనిక్ అండి. డిఫరెంట్గా స్క్వేర్ బిట్స్ లాగా వచ్చింది. ఓకే, షుగర్ క్యూబ్స్ ఎలా ఉంటాయో, కొంచెం పెద్ద షుగర్ క్యూబ్స్ అట్లా ఉంది మేడం. 6650 రూపీస్ మేడం. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ కూడా మనం లాంగ్ కస్టమైజేషనే చూద్దాము. ఇది వచ్చేసరికి ఇక్కడ చూసినట్లయితే మనం 6 లైన్స్ యూజ్ చేసాం మేడం. కోరల్స్, ఆరెంజిష్ కోరల్స్. ర్యాండమ్గా మనము గ్రీన్ కలర్ స్పిన్నర్స్ యూజ్ చేసాం, హైడ్రోబీడ్స్ యూజ్ చేసాం. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకి బోత్ సైడ్స్ యాంటిక్ లక్ష్మీదేవిని ప్లేస్ చేసాం మేడం. యాంటిక్ లక్ష్మీ మాత అన్నమాట. సో కంప్లీట్గా మనకి సెట్ అంతా కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో రన్ అవుతుంది. అలానే బ్యాక్ సైడ్ లక్ష్మీమాతకి బ్యాక్ సైడ్ చూడండి, మనం గ్రీన్ కలర్ బీడ్స్ లైన్స్ కింద రన్ చేసాం అనమాట. అంటే గ్రీన్ బ్యాక్ డ్రాప్లో అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. 6 లైన్స్ కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ వస్తుంది మేడం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్. ఇది వచ్చరికి 2380 మేడం. 2380 రూపీస్ పడుతుంది దీని కాస్ట్. 2380 రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం లైన్ లెంగ్త్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంటుంది మేడం. మ్యాక్సిమం లైన్ లెంగ్త్ 22 ఇంచెస్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ హారం హెవీగా లుక్ రావాలి కాబట్టి లాస్ట్ లైన్ లెంగ్త్ కొంచెం హెవీగా పెట్టుకున్నాము. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ చూద్దాం మేడం. నెక్స్ట్ ఇంకొక సెట్ చూపిస్తాను. దిస్ ఈజ్ యూనిక్ అండి. ఇది చూస్తున్నారు కదా, రియల్ కోరల్స్, స్క్వేర్ బిట్ లాంటి కోరల్స్ మేడం. ఇవి రియల్ కోరల్స్ అనమాట. వీటికి మనము స్వరోస్కి కాపీ వైట్ కాదు, క్రీమిష్ కలర్ పర్ల్స్ యూజ్ చేసాం మేడం. సో పైన వచ్చేసరికి 2 mm పర్ల్స్ రన్ చేసాము, కింద వచ్చేసరికి 8 mm సైజ్ రన్ చేసుకుంటూ వచ్చాము. మొత్తం అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసినవి రియల్ కోరల్స్ మేడం. రియల్ కోరల్స్ ఇగోండి మేడం, ఇట్లా పుచ్చులాగా ఉంటుంది. ఇగోండి ఇట్లా అక్కడక్కడ పుచ్చులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇగో చూడండి, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇట్లా అన్ని రకాలు వస్తూ ఉంటాయి మేడం. నేను చేతి మీద పెట్టుకుని చూపిస్తాను. దీని లెంగ్త్ వచ్చేసి 17 ఇంచెస్ మేడం. కాస్ట్ వచ్చేసి 2270 అండి. నేను పెడతాను, మీ స్క్రీన్ షాట్ తీసుకుందరు మేడం. 2270 మేడం. కంప్లీట్ సెట్ కాస్ట్ వచ్చేస్తుంది ఇది 2270 మేడం. మీకు ఇన్ కేస్ ఇదే సెట్కి పైన బ్లాక్ బీడ్స్ అట్లా కావాలన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాము. ఓకే అండి. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాము మనము. ఇది చూడండి మేడం, జడావు కుందన్లో కోరల్స్ యూజ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి జడావు కుందన్స్ ఉన్నాయి కదా, ఇందులో జడావు కుందన్ కోరల్స్ జడావు కుందన్స్ వచ్చాయి. రెగ్యులర్గా చూసే పింక్ గ్రీన్ కాకుండా కోరల్స్లో వచ్చినాయి. సో అందుకని పైన రన్ చేసినప్పుడు కూడా మనం కోరల్స్ రన్ చేసాము. ఇది మధ్యలో వచ్చేసరికి ముత్యాలు కోరల్స్ 2 సెట్ లాగా వచ్చింది. సెట్ లాగా మనం మెయింటైన్ చేసామన్నమాట. దీని లెంగ్త్ వచ్చేసి 15 ఇంచెస్ మేడం. కాస్ట్ వచ్చేసి 1950. 15 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది మేడం. ఎందుకు 15 ఇంచెస్ పెట్టారు? మీరు రెగ్యులర్గా 18 ఇంచెస్ పెడతారుగా అంటే ఇవి నెక్ వరకు ఉంటే మీకు జిగినీ నెక్లెస్ లాగా కొంచెం లుక్ మంచిగా వస్తుంది మేడం. సో కింద వరకు లాంగ్ లెంగ్త్ వస్తే లుక్ అనేది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది అనేసి తక్కువ లెంగ్త్ పెట్టాను, 15 ఇంచెస్. ఓకే మేడం.
ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాం. కేసీ కోరల్స్లోనే వెంకటేశ్వర స్వామి పెండెంట్ యూజ్ చేసాం మేడం. ఇక్కడ మేనమ్మ వెంకటేశ్వర స్వామి పెండెంట్ యూజ్ చేసాము. ర్యాండమ్గా కాకుండా 4, 4, 5, 5 మధ్యలో మనం ఒక గ్రీన్ పర్ల్ రన్ చేసుకుంటూ వచ్చాము. కింద కూడా కేసీ కోరల్సే గుష్టపూసలుగా వేసాము. నెక్స్ట్ వచ్చేసి కింద గ్రీన్ డ్రాప్ యూజ్ చేసాం మేడం. కంప్లీట్గా ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1135. సెట్ లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్ మేడం. 1135 సెట్ లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్. ఒక కస్టమైజేషన్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి 2 mm సైజ్ కోరల్స్ యూస్ చేసాం మేడం. 3 లైన్స్ అనమాట. 3 లైన్స్ యూస్ చేసాము. 2 mm సైజు. ఇక్కడ చూసినట్లయితే జడావు కుందన్ పిన్స్ ప్లేస్ చేసాం మేడం. మనం ఈ జడావు కుందన్ పిన్స్ 5 పిన్స్ యూస్ చేసాము. రెగ్యులర్గా మనం మోతీ డ్రాప్స్ రెడీ పల్స్ లాగా వేస్తూ ఉంటాము. ఇక్కడ మనం కోరల్స్ యూస్ చేసాం. కోరల్కి కోరలే సెట్ చేసాం అనమాట. గ్రీన్ కలర్ కుందన్స్కి కోరల్స్ యూస్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 1845 మేడం. 17 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. 1845 17 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. కోరల్కి పైన ఇక్కడ చూడండి జడావు కుందన్కి అటుపక్కన ఇటుపక్కన మళ్ళీ సీకట్ బాల్స్ యూస్ చేసాం మేడం. ఆ సైజుకు సూటబుల్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసాం అన్నమాట. ఓకే మేడం, నెక్స్ట్ ఇంకొక మంచి సెట్ చూపిస్తాను. మేడం ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి 3 mmలో డిజైన్ చేసాము. బీడ్స్ వచ్చేసరికి ఇక్కడ 3 mm బీడ్స్ రన్ చేసుకుంటూ వచ్చాం 2 లైన్స్. కింద స్టార్ట్ అయ్యేసరికి మీకు జడావు కుందన్ పిన్స్, గ్రీన్ కలర్ జడావు కుందన్ పిన్స్ వచ్చాయి మేడం. ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4 వచ్చాయి. మధ్యలో వచ్చేసరికి సింగిల్ జడావు కుందన్ వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 1375 మేడం. 1375. ఇక్కడ ఏంటి అంటే హైలైట్ ఏంటంటే రెండు సేమ్ 2 mm సైజు కుందన్స్ యూస్ చేసాము. కోరల్స్ యూస్ చేసాం మేడం. దానికి మళ్ళీ యాడ్ చేసుకుంటూ కోరల్స్నే డ్రాప్స్ లాగా రైస్ పల్స్ లాగా యూస్ చేసాము. కింద డ్రాప్ వచ్చేసి గ్రీన్ కలర్ డ్రాప్ యూస్ చేసాము. ఎందుకంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, రిచ్ కనిపించాలి అనేసి. 1375 దీని కాస్ట్ మేడం. ఓకే మేడం, నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ కోరల్స్ యూస్ చేసాము. ఇది రెడ్డిష్ షేడ్లో ఉన్నాయి కోరల్స్. వీటికి మనం గ్రీన్ కలరు లక్ష్మీదేవి కాసులు ప్లేస్ చేసాం మేడం. సో నేను మొత్తం అంతా కూడా రన్ చేసిందంతా కూడా లక్ష్మీదేవి కాసులే మేడం. ఇంకెక్కడ ఏమీ మోడిఫికేషన్స్ ఏమి ఉండదు. ఈ సెట్ కాస్ట్ వచ్చేసి 1900. సో పెద్ద కోరల్స్ కాబట్టి ఒకదాని మీద అతుకోబెట్టిపోయినట్టు ఉండడం కోసం ఇక్కడ మధ్యలో నేను కోరల్ యూజ్ చేసాము. ఇక్కడ చూసినట్లయితే మీకు సపరేషన్ కోసం కోరల్ కూడా కనిపిస్తుంది. ఓకే మేడం, 1900 సెట్ కాస్ట్ అండి. మేడం ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసరికి 6 mm సైజులో ఉన్న కోరల్స్, నెక్ వరకు మాత్రమే. 15 ఇంచెస్ 14 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 1295 మేడం. ఇదేంటంటే ఆల్టర్నేట్గా ఒకటి లక్ష్మీమాత, ఒకటి మల్లెమొగ్గ, ఒకటి లక్ష్మీమాత, ఒకటి మల్లెమొగ్గ అట్లా రన్ చేసుకుంటూ వచ్చాము. మధ్యలో మీకు మళ్ళీ గోల్డ్ బాల్ యాడ్ చేసాం మేడం. దీని కాస్ట్ వచ్చేసి 1295. ఇది ఇంక్లూడింగ్ విత్ ద ఇయర్ రింగ్స్ మేడం. మీకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఓకే మేడం, చూసాం కదా ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా మనం చూసాము. కోరల్స్లో కస్టమైజేషన్, డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మేడం. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం.